ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? అంత మాత్రానికి అనుమానించాలా? ఎంతసేపటికి బయటికి రాకపోతే మరి ఇంకేం అనుకోవాలి? మావయ్య వచ్చిన రెండో రోజే ఆదమ్మకి కన్ను కొట్టడం నేను చూశాను డాడీ. నా తమ్ముడు గురించి నేనే చెప్పినా నేను అమ్మను. అమ్మాయి చెప్తానుగా, ఒకసారి చూసేస్తా పోలా. రమ్మగలదా? ఆ దరిద్రం నేను చూడండి డాడీ. కావాలంటే మీరు చూసుకోండి. నాకు బయటకు వెళ్ళే పని ఉంది. వస్తాను డాడీ. సీత వెళ్దాం పద. ఏమిటా మీతో లగాబుస్ ఏమిటి? నన్ను బాగుంటుంది ఏమిటే? చేయబడగానే ఇనుప ముక్కలు అంటాడు కూడా ఐదులా కరిగిపోతాడని చెప్పారులే. అదేమిటి అదేమా ఇప్పుడు దాకా నేనంటే లాగా పూస్తాను. తాగితే మనసులో ప్రేమంతా బయటకు వచ్చేదని చెప్పావా? నేను తాగానా? తాగాక నువ్వు గోచి కట్టుకుని గోళీలు ఆడుకునే గుంట బచ్చాలా అన్నావా? కానీ ఈ బాబు విజయనగర గంట స్తంభంలాగా బాగా దట్టగా ఉన్నారు. లాబుస్ లగాబుస్ పాడుగాను. నన్ను వదలవే బాబు. ఏమిటండి ఇలా మాట్లాడుతుంది? బాబు తాకుందలేవే. ఎంత తాగినా మాత్రం అయినా మీరేం దాని వెనకేసుకొస్తున్నారు? అసలు ఏమిటి మీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం లేదు. కావాలంటే నీ మీద ప్రమాణం చేస్తాను. కావాలంటే మేము ఇద్దరు ప్రమాణం చేస్తాం. కానీ మొదటి ఇలాగే నిన్ను దీన్ని ఉసిగొలిపి ఉచ్చు బిగించి మీ అందరి ముందు నన్ను చీకొట్టాలని ప్రయత్నం చేస్తుంది మరెవరో కాదు, దేవి. నలుగురిలోనూ నేను అలరైతే తప్ప దీన్ని పెళ్లి చేసుకుని మభ్యపెట్టి నా రూముకు పంపిస్తే ఈ పిచ్చి కొయ్యి రెచ్చిపోయి పిచ్చిగా వాగుతుంది. మీ అందరి దగ్గర నేను జులై వెధవన్ అవ్వాలని ఆవిడ గారి మాస్టర్ ప్లాన్. ఏమే దేవి చెప్తే నేను తెగించావా? నాకేమీ తెలీదు, అంత దేవే చెప్పి. కానీ నేను తాగాక అసలు నిజం బయటపడింది. బాగానే నాకు సరే. లక్ష్మి రండి, ముందు తీసుకెళ్ళి 2 గ్లాసులు మధ్య పట్టించి రూమ్ లో పెట్టి వేయండి. నాకు అన్యాయం చేయకండి. హలో సీత్. ఓ హాయ్ సీత్. సీత్. ఓ మావయ్య, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చా? రన్నింగ్ ఫర్ యువర్ సేక్. రన్నింగ్ దేనికి మావయ్య? ఎనీథింగ్ నో, ఫ్రీలీ రన్నింగ్. యు నో మై ఫాదర్ ఆస్క్ మై మదర్, మై మదర్ ఆస్క్ మై ఫాదర్, బోత్ ఆస్క్ యువర్ ఫాదర్, యువర్ ఫాదర్ ఆస్క్ యువర్ గ్రాండ్ ఫాదర్, యువర్ గ్రాండ్ ఫాదర్ యువర్ ఫాదర్, మై మదర్ మై ఫాదర్. అండర్స్టాండింగ్. మ్యారేజ్ ఫిక్స్. యు హస్బెండ్ I wife. I husband, you wife. Sri S.V.S. Veeranjanaya Pavan Kumar by Sri S.V.S. Veerabhadraya into Sita Ramaya Garu, landlord by Sita is equal to marriage invitation. Kalyana Mandapam, Pantulu there, tally cuts. First night, Shimla. Happy sleep. What? What? Oh no! Oh no! అబ్బా అదా సంగతి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను. Ask your stabbing story. స్టాపింగ్? Yes sir. ఓ పొడుపు కదా. Sir. సరే, అదేమిటంటే ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? What? Height but deep, weight but light, close no open, open no close. What is that too? What? Oh! త్వరగా 7 కొండలు త్వరగా కానియాలి. ఏమిటి సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు కథ అడిగాను. ఏమిటది? ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? మనసు. కరెక్ట్. కంగ్రాట్స్ బావా. థ్యాంక్స్. Height, deep, weight, light. Height, deep, weight, light. Close, open, open, close. 7 hills fellow, I got it. Thank you. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా, 50 రూపాయలు ఖర్చైనా 50 రూపాయలు మిగలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను.
నాన్న కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో డబ్బులు వచ్చుగా. ఇద్దరిని ఇమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కర్లేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కర్లేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమ్మంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు. నువ్వన్నీ 1/2 కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన 1/2 కిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసి నీ తల్లిదండ్రులు చల్లారా. వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. తప్పు కాదు. నీ వల్లనే రేయ్. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ 3 కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది పదికి కాదు. హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగేవంటే. మరైతే ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా, వెంటనే పని చెయ్యి. ఇక్కడ వెళ్ళండి రా. తొందరగా వెళ్ళండి. ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి? నేను అలా ఎడ్డను రా. ఏంటి రా అంటున్నావు? ఏంట్రో పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది, అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. ఓహో, నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా. సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పల్లోకి దింపు. అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే, మొహమాటం లేకుండా తాగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. Joker?